నమస్తే, హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్. దియాస్ డైరీ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. నా పేరు సంధ్య, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా టీచర్ని. మా గురువు గారు యోగనారాయణ గారికి ముందుగా మనస్ఫూర్తిగా నా నమస్కారములు. నేను ఇప్పుడు మీతో నాడీ శుద్ధి ప్రాణాయామం ఎలా చేయాలి అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాడీ శుద్ధి ప్రాణాయామంని అలోమ్ విలోమ్ ప్రాణాయామం అని కూడా అంటారు. దీన్ని మనం డైలీ ఒక 10 minutes ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా చేంజెస్ అనేవి చూడొచ్చు. ఫస్ట్ దీన్ని ఎవరు చేయకూడదు అనే విషయానికి వస్తే, ప్రెగ్నెన్సీ ఉమెన్స్, ఏవైనా శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు, వాటితో బాధపడే వాళ్ళు దీన్ని అవాయిడ్ చేయడం మంచిది. ఎవరు చేయాలి అనే విషయానికి వస్తే, నేను అన్ని విధాలుగా కరెక్ట్గా ఉన్నాను, హెల్దీగా ఉన్నాను అనుకునే వాళ్ళు ఎవరైనా చేయొచ్చండి. హై బీపీ ఉన్న వాళ్ళు కూడా దీన్ని అవాయిడ్ చేయండి. అయితే దీన్ని మనం సుఖాసనంలో కానివ్వండి, వజ్రాసనంలో కానివ్వండి, పద్మాసనంలో కానివ్వండి కూర్చొని చేయొచ్చు. ఫస్ట్ మీరు స్థితిలా దండాసనంలో జస్ట్ రిలాక్స్ అవ్వండి. స్థితిలా దండాసనంలో అంటే నేను వీడియోలో చూపించిన విధంగా చేతులు 2 వెనక పెట్టి కాళ్ళు 2 ఫ్రీగా ఉంచి ఫ్రీగా కూర్చోవాలి ఒక 2 seconds. తర్వాత స్థితి దండాసనంలోకి రావాలి. అంటే కాళ్ళు 2 కూడా స్ట్రైట్గా దగ్గరికి ఉంచి మన షోల్డర్స్ 2 ఫ్రీగా వదిలేసి చేతులు 2 కూడా థైస్ పక్కగా ఉంచాలి. నేను ఇప్పుడు దీన్ని పద్మాసనంలో కూర్చొని చేయాలనుకుంటున్నాను. మీరు మీ కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. పద్మాసన డైలీ కూర్చోవడం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ పద్మాసన అనేది మీ రైట్ లెగ్ని తీసుకొచ్చి లెఫ్ట్ లెగ్ యొక్క థై మీద, లెఫ్ట్ లెగ్ని తీసుకొచ్చి రైట్ లెగ్ యొక్క థై మీద వేయండి. సో ఆ విధంగా వేసినట్లయితే అది పద్మాసనం అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ పద్మాసనంలో కంప్లీట్గా కూర్చోలేని వాళ్ళు అర్ధ పద్మాసనంలో కూడా కూర్చోవచ్చు. జస్ట్ రిలాక్స్ యువర్ బాడీ. స్పైన్ అనేది స్ట్రైట్గా ఉంచాలి. కంప్లీట్లీ రిలాక్స్. అండ్ మీ యొక్క ఫేషియల్ మజిల్స్ని కూడా రిలాక్స్గా ఉంచండి. ఫస్ట్ మీ చేతులు రెండింటిని కూడా చిన్ ముద్రలో ఉంచి బాడీ మొత్తాన్ని కూడా ఫ్రీ చేసేయండి. ఒక 3 times మనం ఓంకార చాంటింగ్ చేద్దాము. ఇన్హేల్ చేయండి డీప్లీ. జస్ట్ రిలాక్స్. మీ యొక్క శ్వాస మీద మీ దృష్టి అంతటినీ కూడా ఉంచాలి. ఇన్హేల్ డీప్లీ అండ్ ఎక్స్హేల్ చేస్తూ ఓ జస్ట్ రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ డీప్లీ. ఓ మీ యొక్క శ్వాస మీద మీ దృష్టి ఉంచండి. ఇప్పుడు ఓంకార చాంటింగ్ ఒక 3 times చేసిన తర్వాత ఆ ఓంకార చాంటింగ్ యొక్క వైబ్రేషన్స్ మీద మీ దృష్టి మొత్తాన్ని కూడా కేంద్రీకరించండి. ఎలాంటి ఆలోచనలు వచ్చినా కూడా అవన్నీ అవాయిడ్ చేయండి. ఇప్పుడు నాడీ శుద్ధి ప్రాణాయామం చేద్దాం మనం. మీ యొక్క రైట్ హ్యాండ్ ఎప్పుడు కూడా లెఫ్ట్ హ్యాండ్ని చిన్ముద్రలో ఉంచి మీ థై మీద రిలాక్స్డ్గా ఉంచేయండి. రైట్ హ్యాండ్ని తీసుకెళ్ళి నాసికాగ్ర ముద్రలో ఉంచుకోవాలి. నాసికాగ్ర ముద్ర అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా థంబ్ నైలు అండ్ అలాగే రింగ్ ఫింగరు, మన యొక్క చిటికెన వేలు, స్మాల్ ఫింగరు, ఈ మూడిటిని ఓపెన్లో ఉంచాలి. మిగతా 2 ఫింగర్స్ని కూడా క్లోజ్డ్గా ఉంచాలి. ఆ విధంగా ఉంచిన తర్వాత మీ యొక్క థంబ్ ఫింగర్ని తీసుకొచ్చి రైట్ నాస్ట్రల్ని క్లోజ్ చేయాలి. థంబ్ ఫింగర్తో స్లోలీ ప్రెస్ చేయండి. ఎక్కడ కూడా బాడీలో ఎలాంటి ప్రెషర్ ఇవ్వకూడదు. మనం యోగాసన చేసినప్పుడు, ప్రాణాయామాలు చేసినప్పుడు రిలాక్స్డ్గా ఉండాలి. స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు మీ యొక్క రైట్ నాస్ట్రల్ని క్లోజ్ చేసి లెఫ్ట్ నాస్ట్రల్తో డీప్లీ ఇన్హేల్ చేయండి. ఇప్పుడు మీ యొక్క రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రల్ని క్లోజ్ చేసి రైట్ నాస్ట్రల్తో స్లోగా ఎక్స్హేల్ చేయాలి.
నాడీ శుద్ధి ప్రాణాయామం మనం 3:4 రేషియోలో చేస్తాము. అంటే మన యొక్క శ్వాస తీసుకోవడం, ఇన్హేలేషన్ అనేది స్లోగా చేసినప్పుడు ఎక్స్హేలేషన్ ఇన్హేల్ కంటే ఎక్కువసేపు ఉంటుంది. మన బాడీలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని కూడా బయటికి పూర్తిగా వదిలేస్తాము. ఎట్ ద సేమ్ టైం మీలో ఉండేటటువంటి నెగిటివ్ థాట్స్ని కూడా బయటికి వదిలేయండి. మంచి ఆక్సిజన్ని మీ బాడీలో ఉండే ప్రతి సెల్కి అందించండి. చేద్దాము. థంబ్నెయిల్తో రైట్ నాస్ట్రల్ని క్లోజ్ చేయండి. లెఫ్ట్ నాస్ట్రల్తో ఇన్హేల్ డీప్లీ అండ్ రింగ్ ఫింగర్తో లెఫ్ట్ నాస్ట్రల్ని క్లోజ్ చేయండి. ఎక్స్హేల్ టు రైట్ నాస్ట్రల్ కంప్లీట్లీ. సేమ్ ఇదే విధంగా మళ్ళీ రైట్ నాస్ట్రల్ నుంచి మనం ఏ ముక్కు రంధ్రం నుంచి అయితే గాలి వదులుతున్నామో అదే ముక్కు రంధ్రం నుంచి మళ్ళీ ఇన్హేల్ చేయాలి అండ్ అదర్ సైడు ఎక్స్హేల్ చేయాలి. ఈ విధంగా ఒక సైకిల్ పూర్తిగా చేసినట్లు అవుతుంది. మనం ఒక 10 మినిట్స్ అయినా సరే దీన్ని డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. మీ బాడీలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ సెల్కి కూడా ఆక్సిజన్ మంచిగా అందుతుంది. మీకు ఎలాంటి బ్లడ్ ప్రెషర్ హైగా ఉన్నా అది మీ కంట్రోల్లో ఉంటుంది. మీ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ బాగుపడుతుంది. మీ యొక్క నోస్లో ఎలాంటి బ్లాకేజెస్ ఉన్నా అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. నాడీ శుద్ధి ప్రాణాయామం అనేది చాలా మంచిది. జస్ట్ రిలాక్స్ యువర్ బాడీ, రిలాక్స్ యువర్ ఫేషియల్ మజిల్స్, రిలాక్స్ కంప్లీట్లీ. మళ్ళీ చేద్దాము. మీ యొక్క రైట్ నాస్ట్రల్ని థంబ్నెయిల్తో క్లోజ్ చేయండి. లెఫ్ట్ నాస్ట్రల్తో ఇన్హేల్ డీప్లీ ఇప్పుడు మీ యొక్క లెఫ్ట్ నాస్ట్రల్ని రింగ్ ఫింగర్తో క్లోజ్ చేయండి. ఎక్స్హేల్ స్లోలీ టు రైట్ నాస్ట్రల్. Again inhale to right nostril deeply and exhale slowly to left nostril. మనం శ్వాసని వదిలేటప్పుడు స్లోగా వదలాలి. మీరు శ్వాసని తీసుకునేటప్పుడు మీ యొక్క ఛాతీ భాగం నిండగా శ్వాసని నింపాలి. ఆక్సిజన్తో ఛాతీ భాగాన్ని ఫుల్గా నింపాలి. ఎక్స్హేల్ చేసేటప్పుడు కంప్లీట్గా ఎక్స్హేల్ చేసేయాలి. ఇన్హేల్ ఎక్స్హేల్ చేస్తూ మీ బాడీని కంప్లీట్గా రిలాక్స్డ్గా ఉంచండి. ఇప్పుడు మీరు రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు మీరు మీ 2 చేతుల్ని కూడా చిన్ముద్రలోకి తీసుకొచ్చేసి మీ బాడీలో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి చేంజ్ని కూడా అబ్జర్వ్ చేయండి. ఏ భాగంలో మీరు ఇన్హేల్ ఎక్స్హేల్ చేసినప్పుడు వైబ్రేషన్ వచ్చిందో, ఎక్కడెక్కడైతే మీరు ఫీల్ అయ్యారో ఆ భాగాన్ని గమనిస్తూ ఉండండి. కాసేపు అలాగే గమనించి మీ 2 చేతుల్ని కూడా పైకి తీసుకొచ్చి పామ్స్ని బాగా రబ్ చేసి ఆ పామ్స్ నుంచి వచ్చేటటువంటి ఎనర్జీ మొత్తాన్ని కూడా మీ బాడీలో ఉండే ప్రతి సెల్కి కూడా పాస్ చేయండి. మీ ఫేషియల్ మజిల్స్కి పాస్ చేయండి. రిలాక్స్ అవ్వండి. మీ చేతుల్ని రెండిటిని కూడా మీ వెనక భాగం వైపుకి ఇన్హేల్ చేస్తూ చెస్ట్ని బాగా ఎక్స్పాండ్ చేస్తూ వెనక్కి తీసుకెళ్ళి మీ యొక్క రైట్ హ్యాండ్ యొక్క విస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తో హోల్డ్ చేసి ఎక్స్హేల్ చేస్తూ
ఫ్రంట్కి బెండ్ అవ్వండి. ఈ విధంగా బెండ్ అయ్యి పూర్తిగా మీ యొక్క మదర్ ల్యాండ్కి సరెండర్ అయ్యి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. ఇప్పటి వరకు మనం ఈ విధంగా ఇలా ఉన్నాము అని అంటే మన బాడీకి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి, మన పేరెంట్స్కి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి, గ్రాండ్ పేరెంట్స్కి, యూనివర్స్కి, మీ ఇష్ట దైవానికి. మీరు ఈ టైంలో ఇలా ఉంటున్నారు అని అంటే మీకు ప్రతి ఒక్కరికి కూడా గ్రాటిట్యూడ్ తెలుపుకొని ఇన్హేల్ చేసుకుంటూ బ్యాక్ వచ్చేయండి. అగైన్ రబ్ యువర్ పామ్స్ అండ్ మీ యొక్క పామ్స్ యొక్క వేడిని మీ ఫేస్ మీదకి అప్లై చేసి జెంట్లీ ఓపెన్ యువర్ ఐస్, లుక్ ఎట్ యువర్ పామ్స్. నమస్తే వన్స్ అగైన్. హ్యాపీ మార్నింగ్ ఎవ్రీవన్. కీప్ స్మైల్ ఆన్ యువర్ ఫేస్. ఎప్పుడు కూడా మనం నవ్వుతూ ఉంటే ఎలాంటి స్ట్రెస్ అయినా, ఎలాంటి ఇబ్బందులైనా, ఎలాంటి సమస్యలైనా అన్నీ సరే మన దగ్గర నుంచి దూరం అయిపోతాయి. ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. ఇదండి ఇవాల్టి నా వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.